విజయవాడలో ఓం శ్రీ కనకదుర్గాయై నమః అమ్మవారి దేవస్థాన ప్రాంగణము, ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయ క్షేత్రము, ఆలయ ప్రభావము, ఆలయ ప్రాశస్యత, ఆ అమ్మవారు చల్లని చూపులు, చల్లని కరుణ కటాక్షము ప్రతి కుటుంబానికి ఉండాలి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ. ఆంధ్ర రాష్ట్రంలో ఇంద్రకీలాద్రికి ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యము, ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ అమ్మవారిని దర్శించడానికి ప్రతి వారము కూడా నియమితమైనటువంటి వేళలను దేవస్థానం వారు నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, విజయవాడ, ఇంద్రకీలాద్రిపై అవధూత మౌన స్వామివారు కూడా వేంచేసి ఉన్నారు. అమ్మవారి దర్శనానంతరము ఇక్కడ వినాయక స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. పర్వదినాలలో విపరీతమైనటువంటి భక్తుల రద్దీ ఉంటుంది. అలాగే దశమి పర్వదినాలలో వేలాది మంది భవానీ భక్తులు, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చేటువంటి ఆనవాయితీ. ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి భవానీలు ఇక్కడికి రావటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పై దేవి ఖడ్గామాలార్చన, శ్రీ చక్ర నవావరణర్చన, చండీ హోమము, లక్ష కుంకుమార్చన, శాంతి కళ్యాణం వంటి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది. భక్తుల రద్దీ తక్కువగా ఉండేటువంటి సమయంలో వాహనాలను ఇంద్రకీలాద్రిపైకి అనుమతి ఇస్తారు. ప్రత్యేక విఐపీలకైతే ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రాంగణానికి, దర్శన ప్రాంగణానికి అతి సమీపంలో వారికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. భక్తులకు సమాచారాన్ని ఇవ్వటానికి సమాచార కేంద్రము, రిసెప్షన్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుండి సౌకర్యాలను పొందవచ్చు. మరి ఇది విజయవాడ కృష్ణా నదీ తీరానికి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇక్కడ అమ్మవారి యొక్క కానుకలు ఇవన్నీ కూడా, వస్త్రాలు ఇవన్నీ కూడా భక్తులకు సులభమైనటువంటి ధరల్లో అందుబాటులో ఉండటానికి అమ్మవారి ప్రాంగణంలో ఒక కౌంటరు, అలాగే వాహనాలు పార్కింగ్ చేసేటువంటి ప్రాంతంలో మరొక కౌంటరు కూడా ఉంటుంది. అక్కడ అమ్మవారికి కానుకలు ఇచ్చినటువంటి చీరలు ఇవన్నీ కూడా భక్తులు సరళమైనటువంటి ధరల్లో కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉచిత అన్న ప్రసాద వితరణ కేంద్రం కూడా ఉదయము, సాయంకాలము ప్రత్యేకమైనటువంటి సమయాలలో ఉదయము 10:30, 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంకాలం 7:30 నుండి ఇక్కడ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉచితంగా జరుగుతుంది. భక్తులు వారి యొక్క విరాళములను స్వయంగా ముఖ్య కార్యనిర్వహణాధికారి వారికి కానీ, నేరుగా నగదు రూపంలో కానీ, అలాగే చెక్కు రూపంలో కానీ, మనీ ట్రాన్స్ఫర్ విధానంలో కానీ ఈ యొక్క దేవస్థానానికి సమర్పించవచ్చు. ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు, ఉచిత దర్శనము, 100 రూపాయలు దర్శనము, 300 రూపాయల దర్శనము, 500 రూపాయల శీఘ్ర దర్శనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెల్ ఫోన్లు ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోనికి నిషిద్ధము. సెల్ ఫోన్లు భద్రపరుచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి కౌంటర్ కూడా ఏర్పాటు చేయబడింది. అలాగే పాదరక్షకులు కూడా ఉచితంగా భద్రపరుచుకోవడానికి దేవస్థానం ఏర్పాట్లు చేయబడింది. ఈ పాదరక్షకులు కానీ, ఈ యొక్క సెల్ ఫోన్లు కానీ ఉచితంగానే భద్రపరుచుకునేటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, విజయవాడలో రైల్వే బ్రిడ్జిని చూస్తున్నాము. రైల్వే బ్రిడ్జి కూడా మనము ఈ యొక్క విజువల్స్లో కనిపిస్తుంది. ఈ రైల్వే బ్రిడ్జికి ఆనుకునే మరొక కృష్ణా బ్యారేజ్ కూడా మనం చూస్తున్నాము. ఈ కృష్ణా విజయవాడకు ఎగువ ప్రాంతంలో త్రాగునీరు, సాగునీరు అందించేటువంటి
ప్రకాశం బ్యారేజ్ అనేటువంటి ఈ బ్యారేజ్ కూడా ఈ యొక్క ఇంద్రకీలాద్రికి అతి చేరువలో ఉంటుంది. ఇది బెంజ్ సర్కిల్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన తర్వాత ఇంద్రకీలాద్రిని ఆనుకుని ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా ఎగువ దిగువ అప్ అండ్ డౌన్ 2 మార్గాలలో కూడా వాహనాలు ప్రయాణించడానికి ఈ యొక్క బ్రిడ్జ్ కూడా నిర్మితమై అందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. అలాగే పట్టణంలో వివిధ ప్రాంతాలకి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఈ యొక్క ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి కూడా దిగువ నుండి ప్రయాణించడానికి అవకాశం ఉంది. అలాగే దర్శించినటువంటి భక్తులు ఇంద్రకీలాద్రికి దిగువ ఉన్నటువంటి షాపుల్లో కూడా భక్తిపూర్వకమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఇంద్రకీలాద్రికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాశస్యము. శ్రీ 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 దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణము, విజయవాడ నుండి. ఓం నమో నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.